ఇప్పుడు దైవ సేవకులు జాన్ విల్సన్ గారు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. విని ఆత్మీయ మేలు పొందుతారని మేము ఆశిస్తున్నాం. మళ్ళా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో దైవవర్తమానాన్ని విని ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నమ్మదగినటువంటి దేవుని కుమారులు. వారి యందు విశ్వాసము కలిగినటువంటి వారెవరిని కూడా ఆయన విడవక ఎడబాయక ముదిమి యందు సైతము ప్రతి ఒక్కరిని కూడా తన సంకనెత్తుకుని తన దివ్యమైనటువంటి అద్వితీయమైనటువంటి వాక్కులతో బలపరిచి వర్ధిల్ల చేయు దేవుడు గనుక ఆయన పాదముల చెంతకు వచ్చినటువంటి మీ అందరికీ మరొకమారు శుభాభినందనలు తెలియపరచుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసి శక్తిమంతుడు మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మీ ప్రియ బిడ్డలను ఈ రీతిగా కలుసుకునడానికి అల్పుడనైనటువంటి అయోగ్యుడనైనటువంటి ప్రభావాన్ని ఎన్నుకుని నిలవబెట్టుకుని రక్షించుటకు శక్తి కలిగిన మీ జీవవాక్యములను ప్రకటింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మాట్లాడుచున్నటువంటి మీ మాటలను బట్టి మృతులను సైతము సజీవముగా లేపగలిగినటువంటి శక్తివంతమైనవని మీ బిడ్డలందరూ గ్రహించినట్లుగా మీ ఆత్మ కార్యములను వారి కుటుంబాలలో వారి గృహాలలో నిశ్చయముగా నా తండ్రి జరిగించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయురారోగ్యములతో కూడినటువంటి శక్తిని బలమును దివ్యమైనటువంటి మేలును ఉపకారములను దయచేసి వర్ధిల్ల చేయమని ఈ సమయం ముందు ప్రకటించబడుతున్నటువంటి మాటలను లక్ష్య పెట్టి తమ హృదయాలలో చేర్చుకుని మీ యందు భయభక్తులు కలిగి మీకు సాగిలపడి మ్రొక్కి మీ కుమారుడైన క్రీస్తు వారి అక్కడ సమయంలో ఎత్తబడు సంఘములో చేర్చబడేటటువంటి పరిశుద్ధతను పొందే భాగ్యమును దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతా ఉంది. ఒక ప్రక్కన అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, మరొక ప్రక్కన రేషన్ షాప్ డీలర్లు సైతము ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. సామాన్యులేమి మరి ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మరికొద్ది దినాలలో దేవుడు తాను సృజించినటువంటి ఈ సమస్త లోకమునకు తీర్పు తీర్చబోతున్నటువంటి ఘడియలు ఆసన్నమవుతున్నాయని మనం గ్రహించి అందు నిమిత్తమైనటువంటి గురిని పరుగును కలిగి ఉండటం ఎంతైనా మంచిదని మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట మనవితో కూడినటువంటి హెచ్చరికలను ఇస్తూ దైవవాక్యంలోని లోనికి వెళ్దామని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెరచి చూడమని మీ అందరికీ మనం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ లోకముతో స్నేహము చేసేటటువంటి అందరూ కూడా ఆయనకు శత్రువులే. ఆయనకు శత్రువులైనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో మాత్రమే కాదు, మరి పరలోకంలో కూడా వారికి మనుగడ ఉండదని దేవునికి జీవ గ్రంథం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అయితే ఇక్కడ పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దము వహించబడి ఉన్నదన్న సంగతిని గడిచినటువంటి మంగళవారము దైవర్తమానంలో మనం తెలుసుకున్నాం. ఆ అరగంట సమయంలో ఈ భూమి పైన తనకు శత్రువులైనటువంటి సమస్తమైనటువంటి వాటిని తుడిచి వేయడానికి తగినటువంటి ప్రణాళిక పథకమును రూపొందించినట్లుగా అందు నిమిత్తమై, ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు కాబట్టి తన సైన్యములు అనబడినటువంటి దేవదూతలను అందుకొరకై మరి నియుక్తము చేసి తన సర్వసన్నద్ధము చేసినట్లుగా జీవగ్రంథం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఈ సమయంలో. కనుక జాగ్రత్తగా గమనించండి, మీ జీవగ్రంథములను జాగ్రత్తగా తెరచి ఆ లేఖన భాగాలను పరిశీలించవలసిందిగా మరొకసారి మీ అందరికి మనం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. పైరు ముదిరినది, గొడవలు పెట్టి కోయడి, జనుల దోషం అత్యధికమాయను, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినం వచ్చేయన్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఇది జరుగుతుందా లేదా? ఒకవేళ జరిగితే ఎప్పటికో కదా జరిగేది, అప్పటికి మనం ఉండం కదా అని ఒక వర్గం వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కొంతమంది ఇవేవి జరగమని అపహసించేటటువంటి గుంపు మరొక వర్గం. ఇది ఏమైనా జాగ్రత్తగా గమనించండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించవచ్చునేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవని సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా కుమారుడైన క్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా భూమి ఆకాశము రెండు, ఆ రెండింటిలో ఉన్నటువంటి సమస్తమైన సృష్టి లయమైపోవచ్చు గాని ఆయన మాటలు మరి నిశ్చయముగా నెరవేర్చబడతాయని, అవి సజీవములై ఫలిస్తాయని మనం గ్రహించినప్పుడు నిజంగా మరి ఆ తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడేటటువంటి ఒక సందర్భాన్ని, ఒక సంఘటన, సన్నివేశాన్ని మనం పరిశీలనగా మనం ఆత్మీయ దృష్టితో చూడగలిగినట్లయితే ఆయన అంటా ఉంటాడు, తీర్పు తీర్చులోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయన్నది. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దినము వచ్చిందండి. ఆ యెహోవా దినము మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినమని దేవుని యొక్క జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి అనేక లేఖనాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. వాక్యాన్ని దేవుని యొక్క మాటగా మనం విశ్వసించినట్లయితే ఆయన మాట ఎంత భయంకరమైనదో అంతటి దీవెనకరమైనదని మనము అనేకమైనటువంటి
ఆత్మీయ అనుభవాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక జాగ్రత్త గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయిడి, జనుల దోషము అత్యధికమాయను. ఇక్కడ జనుల యొక్క దోషము అధికమైపోయింది. ఎంత అధికం అంటే చెప్పలేము అనమాట. సర్వోన్నతుడు దేవుడు యెహోవా ఆయన కూడా భరించలేనంత భయంకరమైనటువంటి దోషపూరితమైనటువంటిది అనమాట ఈ జనుల యొక్క ప్రవర్తన. ఏమండి, ఎన్ని మార్లు సృష్టి చేసినది మొదలుకొని, సృష్టి జరిగినది మొదలుకొని నేటి వరకు కూడా మరి ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్యము ప్రతి మనుష్యుని యొద్దకు, ప్రతి మనుష్యుని యొక్క గడప దగ్గరకు వచ్చి పలుమార్లు మనల్ని గద్దించిన, హెచ్చరించిన మనకి ఏమాత్రము కూడా ఆ దోషములను మానేటటువంటి మనస్తత్వం మనలో లేదు. ఎవరు మానుకుంటున్నారు? మనం మానుకుంటున్నాం ఆ దోషాలు. నేను దోషములు మానేశాను, నాలో ఎటువంటి దోషం లేదు, నేను నిర్దోషినని ఎవరని చెప్పగలమండి? ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంతమంది దైవ సేవకులు మరి దైవవాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మరి సమయాసమయంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మనం వింటున్నాం, కానీ విన్న వాక్యాన్ని ఇటు వింటున్నాం, అటు వదిలేసి లెక్కలేదు, నిర్లక్ష్యం. దేవుని మాట అంటే ఏమాత్రం కూడా మనకు లక్ష్య పెట్టేటటువంటి ఆ వణుకు లేదండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలను మనం కనుక పరిశీలించినట్లయితే క్రైస్తవ కుటుంబాలలోనే అస్తవ్యస్తమైనటువంటి, ఇష్టానుసారమైనటువంటి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారు. చూడండి, ఇక్కడ నీతి నియమాలు కలిగినటువంటి వ్యక్తిత్వము ఎంతమంది క్రైస్తవుల కుటుంబాల్లో ఉన్నాయి, ఎంతమంది క్రైస్తవులలో ఉన్నాయి మనం పరిశీలన చేయాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఇంత ఖచ్చితంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన దోషము అత్యధికమైపోయింది కనుక మనము ఖచ్చితంగా తీర్పు కోసం మనం గుంపులుగా కూడినటువంటి ఆ జన సమూహంలోకి వెళ్ళి తీరవలసింది. యెహోవా దినమది, ఆ దినము నుండి తప్పించుకోగలిగిన వాడు ఒక్కడు కూడా ఈ భూమిపై నడింది. జాగ్రత్తగా గమనించండి. తప్పించుకోగలనని ఎవడైనా అనుకుంటే అంతకు మించినటువంటి భ్రమ మరొకటి ఉండదు. అందుకనే మనం ఏం చేయాలంటే నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను పరిశీలించుకోవాలి. ప్రభువా, నాలో ఇంకా ఏమైనా దోషం ఉన్నదా తండ్రి, ఆ దోషాన్ని నన్ను తీసివేయని అనుక్షణం దేవుని పాదాలు చెంచి అడగవలసినటువంటి పరిస్థితి. అందుకే పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయిడి. పైరు ముదిరిపోయిందండి. సృష్టి చేసిన క్షణము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని మార్లు గద్దించినా మరి మార్పు లేనటువంటి వాడు, మారు మనస్సు లేనటువంటి వాడు, మరి ఆజ్ఞానుసారమైనటువంటి సత్ప్రవర్తన లేనటువంటి వారు, దేవుని వెంబడించినటువంటి వారు, దేవుని వాక్యము కొరకు మరి వారిచ్చినటువంటి సాక్ష్యము కొరకు వధించబడే పరిశుద్ధత లేని వారు అందరూ కూడా మరి ఆ కొడవలి పెట్టి కోసేటటువంటి సందర్భంలో హతము కావలసినది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, రాబోవు దినములందు దేశములో నేను క్షామం పుట్టించును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. చూడండి, అన్నపానములు లేనటువంటి క్షామము వేరండి. రండి, 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేదా వారం రోజులు లేకపోయినప్పుడు ఏం కూడా పర్వాలేదు, మనం చావు. కనీసం 8వ రోజైనా ఎవరో ఒకరి ద్వారా మనం ఆహారం తింటాం. కానీ ఇక్కడ యెహోవా మాట వినకపోవడం వలన కలిగే క్షామం ఎంత భయానకమైనటువంటిది అంటే అది ఎవరు పూడ్చలేనంతటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క క్షామము దేవుడు మన మీదకి రప్పించబోతా ఉన్నానని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. అందుకని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి ఏమి చేస్తా ఉన్నదండి? పరిశుద్ధుల యొక్క ప్రార్థన. పరిశుద్ధులు చేస్తా ఉన్నారు. ఇక పాపులుగానే ఉంటున్నారయ్యా. ఇక ఎన్ని మార్లు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది దాసులు ఆయన దగ్గరకు మీరు పంపించిన, ఆఖరికి మీ కుమారుడిని క్రీస్తును పంపించిన ఆయనను కూడా వధించినటువంటి నమ్మక ద్రోహులైనటువంటి ఈ మానవ జాతిలో మార్పు రాదండి. మానవుడు కాక మానవుడు అని పరిశుద్ధులు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన యెహోవా సన్నిధికి చేరినట్లుగా దేవుని యొక్క జీవగ్రంథం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఆ ప్రార్థన విన్నాడు యెహోవా దేవుడు. విన్న మీదట అక్కడ జరిగినటువంటి విషయం మరొకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలోనే, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన. చూడండి, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు బంగారు పాత్రలలో
నిల్వ చేయబడి ఉండండి. ఆ బంగారు పాత్రలో చేర్చబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఆ 24 పెద్దలు కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క గొర్రె పిల్లకు సాగిలపడి మరి దేవుని ఆ యొక్క గొర్రె పిల్లకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, జాగ్రత్త గమనించండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వ్యర్థం కాదని మనం అనుకుంటాం. పరిశుద్ధులు చేసే ప్రార్థన అదేముంది, అదే నిజంగా వాడు పరిశుద్ధుల వాడు చేసినంత మాత్రాన మనకి ఏమైనా అవుతుందా అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధానంలో భద్రము చేయబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధానంలో స్థానం కల్పించబడిన దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉన్నాయి. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించండి. జాగ్రత్తగా గమనించండి. మరి విగ్రహారాధన చేసేవాడు, నరహత్య చేసేవాడు, అబద్ధములు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, జాగ్రత్తలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రార్థన ఏవి కూడా దేవుడు ఆలకించారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మాత్రమే ఆయన సన్నిధిలో చేర్చుకోబడతాయి. అందుకని ఇక్కడ చూడండి, 8వ అధ్యాయం 5వ వచనంలో ఆ దూత ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపును కలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దైవ సన్నిధానంలో చేర్చబడినప్పుడు ఆ ధూపార్తిని తీసుకొని ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నుప్పులను ఆ ధూపార్తిలో పోసి ఎప్పుడైతే భూమి మీద పడవేసిందో ఆ పడవేసిన వెంటనే ఏమనియండి, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, తర్వాత భూకంపములు కలిగి. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి భూమికి సంభవించబోతున్నదో చూడండి. ఇక్కడ ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు ఇది సంభవించబడబోతున్నది. ఇది ఖచ్చితంగా జరగనే ఉన్నటువంటి సందర్భాలు, సంఘటనలు. ప్రభువుని ప్రియ దేవుడిలారా, దేవుని యొక్క లేఖనము ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నది. అయినా కానీ మనం చూడండి, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూనే ఉన్నాం, సోమరిపోతులుగానే ఉంటుంది. అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలు చెప్తూనే ఉన్నాం. అవును కదండి. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. ఆ అస్తమానం ఇదే ప్రస్తావన ఎందుకు వస్తా ఉందంటే, దేవుడు ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలన్నది ఆయన యొక్క షరతు, నిబంధన. ఆ నిబంధనకు లోబడినటువంటి మనందరం కూడా మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి. నిర్దోషమైనటువంటి గొర్రెల వలె మనము దేవుని యొక్క సన్నిధానంలో నిత్యమును ఆయన సహవాసముతో ఆయన ఆరాధిస్తూ జీవించవలసినటువంటి వారు. ప్రభువునందు ప్రియ దేవుడిలా, ఈ సంగతిని మనం మర్చిపోతున్నా. మనకు పరిశుద్ధత ముఖ్యం, విధేయత ముఖ్యం, ఆయనను వెంబడించడం ముఖ్యం. ఆయన సన్నిధానంలో ఆయన జీవ మార్గంలో నడుస్తూ ఆయన వాక్యములు సకల లోకములు అన్ని జనులందరికీ ప్రకటించడం ముఖ్యమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మర్చిపోతున్నాం మనం. ప్రభువునందు ప్రియ దేవుడిలా, లూకాసు సువార్త 23వ అధ్యాయం 28వ వచనం అంటా ఉన్నది, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి అని చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము దేని నిమిత్తం ఏడుస్తున్నాం, ఎవరి నిమిత్తం ఏడుస్తున్నాం? చూడండి, ఇక్కడ మన ఇంట్లో కూర్చుని మన ఆస్తులు నిమిత్తం ఏడుస్తున్నాం. ఏమండి, ఇంట్లో ఒక స్త్రీ అయితే తన భర్త తాగి చెడిపోతున్నాడని ఏడుస్తాం, లేదా తన సంపాదన వేరొక స్త్రీకి పరులకి దారిపోస్తున్నాడని ఏడుస్తాం, బిడ్డలు దారి తప్పిపోయారని ఏడుస్తాం. అనేక రకాలుగా మనం నిత్యం ఏడుస్తూనే ఉంటాం. ప్రార్థనలోకి వచ్చేటప్పుడు యేసయ్యనప్పుడు తలచు, సిలువలో అయ్యా నువ్వు నాకు ప్రాణం పెట్టావయ్యా, నీ రక్తాన్ని చిందించావయ్యా అని ఏడండి. అందు నిమిత్తం కాదు మనం ఏడవాలి. ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మన పాపాలు కడిగివేయబడతారు. ఆయన సిలువలో మరణించాడు కాబట్టి మనలో మరణం లేకుండా కొట్టివేయ. ఇవన్నీ కూడా మన నిమిత్తం చేయబడినది. అయితే ఈ సంగతిని గ్రహించకుండా, ఈ సంగతులు భయభక్తులు లేకుండా ఇప్పటికీ అవిధేయులుగా అతిక్రమములు చేయవారుగా, దేవునికి విరోధులుగా, అన్య జనులుగా జీవిస్తున్నటువంటి అనేకులమైనటువంటి మనం ఏం చేయాలి? ఇక్కడ దేవునికి రాకడ, దేవునికి తీర్పు దినము వచ్చింది కాబట్టి యెహోవా దినములో జరగనై ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి సంఘటనలు బట్టి మనము భయకంపితులమై హెడవాలి. ప్రభువా, అటువంటి దుర్భరమైనటువంటి ఆ సందర్భాల్లో మేము ఉండలేమయ్యా, అవి భరించలేము. అతని పాప శాపకూపమైనటువంటి పరిస్థితులు, ఆ యొక్క నాశనంలో మేము ఉండలేము ప్రభు అని మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు చెప్తాడు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా నిమిత్తము కాదని ఆయన చెప్పే మాటలు, ఆ సందర్భం ఇది మనం గమనించాలి. ఇంకా 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 నాశన కోపంలో కూరుకుపోతున్నటువంటి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఇంటి వారందరి కోసం ఏడ్చి కన్నీరు కార్చి దివారాత్రులు ఉపవసించి ఆయనను వేడుకోవలసినటువంటి పరిస్థితిని మర్చిపోయి ముసలమ్మ ముచ్చట్లతో ఎంతటి సమయాన్ని మనము దుర్యోగం చేస్తున్నాం. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సమయం లేదు, యెహోవా తీర్పు దినం వచ్చి ఉన్నది.
జనులు ఆ తీర్పు కొరకు గుంపులుగా కూడేటువంటి సమయం ఆసన్నమైనది. పైరు ముదిరినది, గొడవలతో కోసేటటువంటి సందర్భము ఆసన్నమవుతూ ఉన్నది. జనుల రోషము అత్యధికమైపోతా ఉన్నది. ఇక దేవుని తీర్పు ఇక ఏ మాత్రము ఆలస్యము చేయబడినది పడదని దేవునికి లేఖనం సెలవిస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. గౌరవస్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడి. ఎప్పుడైతే అవి పడినాయో, రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని పుట్టి భూమిపై ఎప్పుడైతే పడవేయబడిందో అప్పుడు భూమి 3 వంతులు కాలిపోయినట్లుగా, పచ్చని ఆ గడ్డి అంతా కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, అనగా ఇక ఈ భూమికి అంతము ఆసన్నమైనది. ప్రభువునందు ప్రియ దేవుడిలారా, ఈ భూమి పైన అందమైనటువంటి రమ్య హర్మ్యాలు నిర్మించుకుంటా ఉన్నారు. కోటాను కోట్లు ఖర్చు పెట్టి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో నిర్మించుకుంటున్నారు. ఇవన్నీ కూడా సర్వనాశనము కాబోయేటటువంటి గడియాసనమవుతున్నాయి. ప్రభువునందు ప్రియ దేవుళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. ఇంటిని అపురూపంగా చూసుకుంటూ, అదే పనిగా చూసుకుంటూ, ఇంటిని విడవకుండా ఇంటిలోనే గడుపుతూ దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మనందరికీ భయంకరమైనటువంటి ఆ యొక్క ఘడియలు ఆసనమవుతున్నాయి. నాశనమయ్యేటటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది. ఆ నాశనం నుండి తప్పించగలిగిన వాడు ఏ ఒక్కడు కూడా లేడని దేవుని యొక్క జీవగ్రంథం సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయం 8వ వచనంలో 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగం నాశనమైంది. చూడండి, ఇక్కడ 2వ దూత బూర ఊదినప్పుడు ఇక సముద్రంలో మరి 3 వంతులు నాశనం అయిపోతాం, సముద్ర జంతువులు 3 వంతులు నాశనం అయిపోతాయి, ఓడలు నాశనం అయిపోతా ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కటి ఎంతటి భయంకరమైనటువంటి నాశనం సంభవిస్తున్నదో చూడండి. ఇక్కడ ప్రభువునందు ప్రియ దేవుని గారు, మనం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా మానవ నిర్మితమే. మనిషి ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు, మరి నిజంగా దేవునినే ప్రశ్నిస్తున్నటువంటి శాస్త్రము అధికమైపోయి దేవుడంటే లెక్కలేనటువంటి ఈ దినాలలో జరగనైనటువంటి ఉపద్రవాన్ని ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు వివరిస్తా ఉన్నది. దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉన్నది, నీతో మాట్లాడుతున్నది. ఈ సమయంలో నీవెంతటి మేధావైనా, ఎంతటి గొప్ప శాస్త్రవేత్తమైనా, ఎంతటి అనంత జ్ఞానమైనా ఉందని నువ్వు భ్రమపడినా అవన్నీ కూడా వట్టి మాటలే, అవన్నీ కూడా లయమయ్యేటటువంటి నాశనము చేయబడేటటువంటివేనని సంగతి మనము ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని యొక్క లేఖనము 8వ అధ్యాయం 10వ వచనంలో 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వేలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి గాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయ్యాను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేది. చూడండి, ఇక్కడ ఒక పెద్ద నక్షత్రము నదుల మీద అలాగే నీటి బుగ్గల మీద పడిపోయింది. అనగా ఇక మంచి నీరు అంతా కూడా చేదైపోయింది, భయంకరమైనటువంటి చేదు. ఆ చేదు నీరు తాగిన మానవులు అందరూ చచ్చిపోయారండి. ఇది నాశనం కదండి. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరమైంది. ఒక మనిషికి కోపం వచ్చింది, ఇంతటి వినాశనాన్ని కొని తీసుకురాగలడని ఆలోచన చేయండి. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, పేపర్ ద్వారా బాంబులు పెట్టారు, తన హోటలు ధ్వంసం అయిపోయింది. ఏదో స్వల్పమైనటువంటి భాగం మాత్రమే, కానీ సర్వోన్నతుడికి దేవుడు తలంచుకుంటున్నాడు. సమస్తమును 3వ భాగము లయమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఆయన నాశనం చేయగలరు. ఎందుకంటే ఇక దేవుని మాట వినటువంటి ఈ బుద్ధిహీనులైనటువంటి జనులను ఇంక ఏమాత్రము కూడా భరించి సహించే స్థితిలో దేవుడిని యెహోవా లేడు. అవును కదండి. ఆయన నరులను సృజించినందుకు పరితాపాన్ని పొందిన యెహోవా దేవుడు మహాజల ప్రళయము చేత సర్వమును నాశనము చేసినట్లుగా, సమస్తమును తుడిచివేసినట్లుగా జీవగ్రంథం ఎన్నాళ్ళు భరిస్తగలడండి, ఎన్నాళ్ళు క్షమించగలడు. ఎన్ని నాటకాలు మనలో, ఎన్ని ఎంత వేషధారణ అని ప్రతిసారి మాటికి మనం నేను మారిపోతానండి, మీరేపటికి మారిపోతానండి, వచ్చే సంవత్సరానికి మారిపోతాను, ఎప్పటికప్పుడే కొత్త మనకి. చూడండి, నరలేని నాలుగు కదా, ఎన్ని మాటలైనా మనం అబద్ధాలు చెప్తాం. లేని దానిని ఉన్నట్టుగా కూడా నిరూపించేటటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుడు అయినా కానీ ఇప్పటి వరకు ఆయన క్షమిస్తూనే ఉన్నాడు, సహిస్తూనే ఉన్నాడు, దీర్ఘశాంతం వహించి ఏ ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేక మరి ఆ ఈ సమయాన్ని ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినా కానీ ధనం సంపాదించాలి, ఏ విధము చేతనైనా కానీ ధనం సంపాదించాలి. ఇరుగు పొరుగు వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకునైనా సరే, ఎవరిని నాశనం చేసినైనా సరే, ముందు
మనం బాగుపడాలి, మనం సంపాదించాలా, సంపాదించి 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 గొప్పవాళ్ళైపోవాలి. ఇది మన దేవునికి లేఖనాలు చెప్తా ఉన్నాయి. నీ సంపాదించిందంతా దేవుడి ఈ రాత్రి కాలంలోనే నీ ప్రాణం అడిగితే సంపాదించినంత ఏమై దేవుడు తీసుకొచ్చి నాశనం ఒక్కసారి మీద పడితే ఈ సంపద, ఈ అందమైనటువంటి విలువైనటువంటి సంపద అంతా కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. నాశనం అయ్యే దానికోసం ఎంతటి పరాభం, ఎంతటి అవమానాన్ని ఇతరులకు మనం కలిగిస్తున్నాం కనుక ప్రభువుని ప్రియ దేవుని జాగ్రత్తగా గమనించి అది అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 24-25 వచనాలు. అధిపతి ఫేలిక్స్ తన భార్య యూదురాలన్నమాట దుశ్శలతో కలిసి పౌలు గారిని పిలిపించుకున్నాడు. యేసు క్రీస్తుని గురించినటువంటి వర్తమానాన్ని వినాలని ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించగానే ఫేలిక్స్ మిగులు భయపడిపోయాడు. దేవుని వాక్యంలో రాబో విమర్శ అంటే, ఆశా నిగ్రహం అంటే, అలాగే నీతిని గురించి చెప్పడం అంటే, ఈ మూడు ఎంతటి భయంకరమైన భయోత్పాతాన్ని కలిగించేటటువంటి విషయాలన్నమాట. యేసు క్రీస్తునందరి విశ్వాసమును గురించి ప్రకటించినప్పుడు ఈ సంగతులన్నింటినీ కూడా మరి పౌలు గారు ఆ యొక్క ఫేలిక్స్ చెప్పినప్పుడు ఆ మాటలు విని ఇక వణిగిపోయి, అయ్యే కాపు, నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలుస్తున్నప్పుడు మరలా మిగతా చెప్తుగా అని చెప్పేసి ఆ పౌలు గారిని ఆపేసినట్లుగా మనం చూస్తున్నాం. భయం లేదండి, దేవుని మాటలు వింటున్నాం కానీ మనలో భయం ఉంటుందా? వింటాం, అంతేకా వింటున్నట్టే ఉంటాం, కానీ ఆ మాటలు మనం చెవిలో చేర్చుకోం, మన హృదయంలో చేర్చుకోం, వింటున్నట్టు నటిస్తూ ఉంటాం. ఎంతకాలం నుంచి వింటున్నామండి? ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతుంది ఫేలిక్స్. మరి దేవుని గురించిన వర్తమానాన్ని వీళ్ళని పిలిపించుకున్నాడండి. మనం కూడా పిలిపించుకుంటాం, కానీ పిలిపించుకుంటాం ఎందుకు ప్రార్థన పెట్టుకుంటామో ఏంటో తెలియదు. అయ్యా పాస్టర్ గారండి, ఒక అర్ధ గంటలో ముగించేసేయండి, ఒక పావు గంటలో ముగించేసేయండి, మా కోసం ఒక మంచి వాక్యం చెప్పండి. మీకోసం మంచి వాక్యం అండి, బైబిల్లో ఉన్నదంతా చెడ్డ వాక్యమాను మీకు చెప్పడం కోసం ఒక మంచి వాక్యాన్ని వెతికి చెప్పాలా? ఆలోచన చేయండి. ఎంతటి అవివేకమైన మూర్ఖమైనటువంటి వాదన మనది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా 8వ అధ్యాయము 12వ వచనం ప్రకటనలో మనం చూసినట్లయితే, 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు కొట్టబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా 3 వంతులు కొట్టివేయబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 4 దూతలు బోర్లో ఊదగానే ఎంతటి భయంకరమైనటువంటి మరి దేవుని యొక్క కార్యాలు జరిగినాయో మనం చూస్తున్నాం. ఆ కార్యాలు మన మీదకు దేవుని యొక్క ఉగ్రతగా రాబోతున్నప్పుడు మనం ఇంకా నిద్రపోతున్నట్లయితే, మనం ఇంకా తిండిబోతులుగా ఉన్నట్లయితే, మనం ఇంకా త్రాగుబోతులుగా ఉన్నట్లయితే, మనం ఇంకా మన సంపదను సమకూర్చుకుని వారమైనట్లయితే, ఇంకా మనము ఈ లోకమును స్నేహించిన వారమైతే, లోకముతోనే మనము లోకములోనే జీవిస్తూ లోకమే వెంబడించేటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే, మొట్టమొదటిగా నాశనానికి గురయ్యేది నీవు నేనన్న సంగతి మర్చిపోవద్దు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త. సూర్యోదయం అయింది, లేసంబని పాటలు చేసుకున్నాం, సూర్యాస్తమయమైంది, తిన్నాం, నిద్రపోతున్నాం, ఇదే మన జీవితము అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్త. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నది. మరి కొద్ది దినాలలో దేవుని యొక్క ఉగ్రత, దేవుడు తీర్పు తీర్చేటటువంటి ఆ మహాలోయలోకి జనులు గుంపులుగా కూడి నడిచి వెళ్ళేటువంటి సందర్భం రాబోతున్నది అని దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. అప్పటికి కూడా నీలో మార్పు రాకపోయినట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాల్సిన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇక కొంచెం కాలం విశ్రమించవాలని వారితో చెప్పబడును. బలిపీఠం క్రింద ఉన్నటువంటి దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడినటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో ఇంత జరుగుతున్నది. ఆ పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థనను విన్నటువంటి దేవుడిని యెహోవా, అయ్యా మీతో పాటు మరికొంతమంది వధించబడాలన్న లెక్క ఉన్నది, వారు కూడా వధించబడేంత వరకు కూడా, ఆ లెక్క పూర్తయ్యే వరకు కూడా మరి కొంచెం కాలం విశ్రమించండి అన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆయన దీర్ఘశాంతి ఎందుకు వహిస్తా ఉన్నాడంటే, మరి ఆయన మాట విని తన మార్గంలో నడుస్తూ తన చిత్తమును జరిగిస్తూ మరి ఈ తనగా ఇప్పుడు ఇంతకంటే ముందుగా మరి వధించబడే బలిపీఠం కింద ఉన్నటువంటి వారితో సమానంగా వధించబడవలసినటువంటి వారి లెక్కంగా ఉన్నది కాబట్టి అందునిమిత్తమై ఆయన దీర్ఘం శాంతం వహిస్తున్నట్లుగా దేవుని యొక్క జీవగ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువును ప్రియ దేవునిలారా, దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలించి ఇకనైనా మనం జాగ్రత్త వహించి ఆ నాశనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాలు ప్రతిష్ఠించి ఫలింపచేయని ప్రార్థన చేసుకుందాం. శక్తివంతులైన మా తండ్రి, ఈ సమయంలో ఇదిగో ప్రభు మీ ప్రియ బిడ్డల మధ్యలో నిలబెట్టి మీ వాక్యమును ప్రకటన చేసినందుకు మీకు స్తోత్ర. ప్రకటించబడిన వాక్యం అంతటిని ప్రతి వారి హృదయంలో సమృద్ధిగా చేర్చి, దేవా ఇదిగో నా తండ్రి, మీ యొక్క తీర్పు దినములో ప్రతి ఒక్కరూ కూడా తన పరిశుద్ధతను పొందుకును బిడ్డలుగా ఉండటకు
దేవాన తండ్రి మీ ఆత్మ శక్తితో వారిని నడిపించమని, మీ జీవ మార్గంలో వారిని నడిపించి నిత్య సహవాసిగా మీరే ఉండి ఫలింప చేసి వర్ధల చేయమని, తమ సమస్త దోషముల నుంచి వారిని తప్పించి దేవ పరిశుద్ధులుగా మీరే నా తండ్రి మీ ఆత్మతో అభిషేకించి ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడేయండి. సమస్తమైనటువంటి కాలంలో శుభాశీస్సులు దయచేయను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు దైవర్తమానాన్ని మీరు వీక్షించారని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని వీక్షించిన దైవర్తమానాన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ మేలుల్ని, ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తారని మేము నమ్ముతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించగలం. మరియు మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ స్క్రీన్పై తెలియపరచడమైనది. మా అడ్రస్ నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, 7వ లైన్, సంగడగుంట, గుంటూరు 1. మా ఫోన్ నెంబర్స్ 9989368103. మరి ఒక నంబర్ 9985669613.